మంచి రోజు చూసి కళ్యాణ్, అనూషలకు పెళ్లి చేశారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. కమల్ భార్యకి కవలలు పుట్టారు. చూస్తుండగానే 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఒకరోజు కళ్యాణ్‌కి ఫోనొచ్చింది. కమల్ ఫ్యామిలీకి యాక్సిడెంట్ అయిందని, హాస్పిటల్‌లో ఉన్నారని. కళ్యాణ్, అనూష పరుగు పరుగున హాస్పిటల్ చేరారు. కమల్ హాస్పిటల్ బెడ్ పైన ఉన్నాడు. ఏంటి కమల్? ఇదంతా ఎలా జరిగింది? అందరం ఊరెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. పిల్లలు, లలిత ఎక్కడ? ఈ చక్కరే లలిత నన్నొదిలి వెళ్ళిపోయింది. మరి పిల్లలు, మీ అమ్మా, నాన్న ఎక్కడున్నారన్నయ్య? పిల్లలు పక్క వార్డ్‌లో ఉన్నారు. అమ్మా, నాన్న కూడా నన్ను వదిలి వెళ్ళిపోయారు. అంటూ బోరున ఏడ్చాడు. ఏంట్రా నీకే ఇన్ని కష్టాలు? అంతలో డాక్టర్ అక్కడికి వచ్చి కళ్యాణ్‌ని బయటికి పిలిచారు. నా ఫ్రెండ్ కమల్‌కి ఎలా ఉంది డాక్టర్? సారీ అండి. మేం ప్రయత్నిస్తున్నాం. ఇంకా ఆ దేవుడి దయ. పిల్లలు పక్క వార్డులో ఉన్నారు. పెద్దవాళ్ళు పిల్లల పైన పడటం వల్ల పిల్లలకి పెద్దగా గాయాలు కాలేదు. త్వరలోనే స్పృహలోకి వస్తారు. కళ్యాణ్ కమల్ దగ్గరికి వెళ్ళాడు. ఆ డాక్టర్ నేను కూడా బతుకును అని చెప్పాడా? నోరు మూయరా. ఎందుకలా మాట్లాడుతున్నావు? నాకు తెలుసులేరా బకాలో అయిపోయిందని. అమ్మా, నాన్న లలిత నా కోసం ఎదురు చూస్తుంటారు. నా బాధల్ల పిల్లల గురించి వారిని అనాథలు చేసి వెళ్తున్నా అని. చంపేస్తా అలా మాట్లాడావంటే. నేనుండగా పిల్లలు అనాథలు ఎందుకు అవుతారురా? ఆ మాట అన్నావు. నేను హాయిగా వెళ్ళిపోతా అంటావా? అని కళ్ళు మూశాడు.